హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మహాకుంభమేళకి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఎట్లా వెళ్ళాలి, వెళ్ళినాక అక్కడ ఎక్కడ స్టే చేయాలి, తక్కువ బడ్జెట్లో మనం రూమ్ రెంట్లు ఎట్లా తీసుకోవాలి, ఫ్రీగా భోజనం ఎక్కడ చేయాలి, తెలుగు రాష్ట్రాల నుండి ట్రైన్లో ఏ విధంగా వెళ్ళాలి, మరి మహాకుంభమేళ వెళ్ళినాక అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, అన్ని డీటెయిల్స్గా క్లియర్ పిన్ టు పిన్ మీకైతే చెప్తాను. ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కనుక చూసినట్లయితే క్లియర్గా మీకైతే అర్థమవుతుంది. ఈ ఒక్క వీడియో చూస్తే మీరు ఎవరిని కూడా డౌట్ అడగాల్సిన అవసరం కూడా రాదు. అంత క్లియర్గా క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా నేనైతే చెప్తాను. సో ఇక మీరైతే స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇక నేను కూడా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాల నుండి ట్రైన్లో వెళ్ళడానికి అయితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. సో ట్రైన్ రూట్లో మాత్రం 100% మీరు రిజర్వేషన్ చేసుకున్న తర్వాతనే వెళ్ళండి. జనరల్ స్లీపర్ అయితే చాలా దరిద్రంగా ఉంది. స్లీపర్లో మీరు బుక్ చేసుకున్నా కూడా చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మినిమం థర్డ్ ఏస్ అయితే మీరు రిజర్వేషన్ చేసుకోండి, లేకుంటే చాలా ఇబ్బంది పడతారు. నేనైతే అట్లా ఇబ్బంది పడ్డాను కాబట్టే నేను థర్డ్ ఏస్ బుక్ చేసుకొని అయితే వెళ్ళడం జరిగింది. తాత్కాల్లో మీరైతే బుక్ చేసుకోండి. చాలా రోజుల ముందు బుక్ చేసుకున్నా కూడా టికెట్లు అయితే అవుతలేవు. ఎందుకంటే చాలా ట్రైన్స్ కూడా మరి డైవర్షన్ చేసే కొన్ని రూట్లలోకి అయితే వెళ్తూ ఉన్నాయి. ట్రైన్స్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. తాత్కాల్ చేసుకున్నట్లయితే మీకు టికెట్ కన్ఫర్మ్ అయితే వెళ్ళొచ్చు, లేదంటే మళ్ళీ ఒక రోజు ట్రై చేయొచ్చు. ఇదైతే ఫస్ట్ నేను చెప్పాల్సింది అయితే చెప్పిన. ఇక మన తెలుగు రాష్ట్రాల నుండి ప్రయాగ్రాజ్ చేకోటి కానీ ప్రయాగ్రాజ్ జంక్షన్లో దిగిన తర్వాత మరి ఎక్కడికి వెళ్ళాలనేది మీకు ఒక డౌట్ ఉంటుంది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రయాగ్రాజ్ జంక్షన్ ఉంటుంది, ప్రయాగ్రాజ్ చౌకీ ఉన్నది. రెండిట్లో ఎక్కడ దిగినా కూడా ఆటోస్ ఉంటాయి, ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి, అలాగే ఓలా ర్యాపిడో అవన్నీ కూడా ఉంటాయి. కానీ ఓలా ర్యాపిడో మాత్రం యాప్ అయితే పనిచేస్తలేదు. ఒక్కోసారి పనిచేస్తుంది, ఒక్కోసారి పని చేయట్లేదు. ఇదైతే గమనించండి. అక్కడ దిగిన తర్వాత నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ ఆ సెక్టర్కి సంబంధించిన ప్లేస్ అయితే మీకైతే చెప్తాను. నేను ప్రయాగ్రాజ్ చౌకీలో దిగిన తర్వాత నేను అక్కడ లోకల్ ప్రైవేట్ బైక్స్ ఉంటే బైకు మాట్లాడుకొని ఒకరికి 100 రూపాయలు అన్నట్టు, ఒక బైక్కు 100 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. 100 రూపాయలు తీసుకొని అక్కడ దింపేసి వస్తారు. సెక్టర్ 24-25. సో సెక్టర్ 24-25లో యూపీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన టెంట్ సిటీలో బెడ్స్ అయితే అరేంజ్ చేసినారు. ఒకరికి 200 రూపాయలు వాళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. అదైతే నేను చెప్తాను. ఇక మరి 24-25 సెక్టర్లు ఎక్కడున్నాయి ఏందనేది మరి కొంతమంది అక్కడ లోకల్స్కి కూడా తెలియదు, అలాగే వెహికల్ సర్వీస్ వాళ్ళకు కూడా తెలియదు. మనం ఎవరిని అడగాలంటే మెయిన్గా పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉంటారో పోలీస్ వారిని అడిగినట్లయితే 100% ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఎందుకంటే అక్కడ మొత్తం 25 సెక్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్టారు చాలా విశాలంగా ఉంటుంది, చాలా దూరంలో ఉంటుంది, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పోలీస్ వారిని కనుక అడిగినట్లయితే మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. 24-25 సెక్టర్లో అయితే నేను చెప్పిన తక్కువ బడ్జెట్లో బెడ్ని అయితే బుక్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ శ్రీ సోమేశ్వరనాథ్ అనే టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గరకి వెళ్ళినట్లయితే ఈ నియర్ బై 100-200 మీటర్స్లోనే ఈ 24-25 సెక్టర్స్ అయితే ఉంటాయి. ఈ 24-25 సెక్టర్లో మనం స్టే చేయాలనుకుంటే ఒకరికి 200 రూపాయలు. మ్యాండేటరీగా ఆధార్ కార్డు అయితే అడుగుతారు. ఆధార్ కార్డు వాళ్ళకు చూపెట్టినట్టయితే డీటెయిల్స్ అన్నీ రాసుకొని మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ 24 అవర్స్ వరకు అయితే పనిచేస్తుంది. 24 అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రోజు మనం స్టే చేయాలనుకుంటే మళ్ళీ రెన్యువల్ కోసం అని చెప్పేసి 100 రూపీస్ ఉంటుంది. సో అట్లా రెన్యువల్గా మనం ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులకు 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అది కూడా 24 అవర్స్ వరకు అయితే మరి వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇదైతే మీరు గమనించండి. ఇంత 100 రూపాయలలో మనం ఒకరోజు స్టే చేయాలంటే ఎక్కడ కూడా మనకు పాసిబుల్ అవ్వదు. అలాంటిది యూపీ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేసింది. అది కూడా కేవలం 25 సెక్టర్లో మాత్రమే ఈ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఈ సెక్టర్లలో వాటర్ కానీ అలాగే వాష్రూమ్స్ బాత్రూమ్స్ కానీ అక్కడ క్లీనింగ్ కానీ ఏది చూసుకున్నా కూడా క్లియర్గా ఉంటుంది. లగేజ్ అక్కడ పెట్టుకున్నట్లయితే మనకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. లగేజ్ ఎవరు కూడా తీసుకెళ్లరు, సెక్యూరిటీ ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళైతే చెక్ చేస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఇంకోటి, ఎందుకంటే మనకు వాల్యుబుల్ వస్తువులు ఏమైనా ఉంటే మాత్రం అవి మన వెంబడే పెట్టుకోండి, బ్యాగులు అయితే పెట్టుకోండి. బ్యాగ్లో కొంచెం బట్టలు అవి ఇవి ఉంటే మాత్రం ప్రాబ్లం ఏమైతే ఉండదు. డబ్బులు, జ్యువెలరీ అలాంటి మొబైల్స్ ఉంటే మాత్రం మన వెంబడి తీసుకొని పోతే బెస్ట్ నా సజెషన్. ఎందుకంటే ఒక్కోసారి పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నేనైతే సజెషన్ చేస్తున్నాను. ఇదొకటి. అలాగే ఇక మనం అక్కడికి అయిపోయిన తర్వాత త్రివేణి సంఘానికి ఎట్లా వెళ్ళాలి. సో త్రివేణి సంఘానికి కొన్ని బోర్డ్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ బోర్డ్ పాయింట్ల నుండి అయితే వెళ్ళాలి.
మహాకుంభమేళకు వచ్చిన వాళ్ళు చాలామంది ఏమవుతుందంటే ఆ ఒడ్డున దిగుతే ఆ ఒడ్డునో లేకుంటే ఈ ఒడ్డునో ఉంటే ఈ ఒడ్డునో ఒక పక్క గంగా నది ఉంటుంది, మరొక పక్క యమునా నది ఉంటుంది, అంతర్వాహినిగా సరస్వతి నది అయితే ప్రవహించడం జరుగుతుంది కదా. సో ఏ ఒడ్డున ఆ ఒడ్డున ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఆ ఒడ్డుకే స్నానం చేసి అయితే వెళ్తున్నారు. అంత దూరం ఎవరు వెళ్తారు, ఇబ్బంది పడతారు అని చెప్పేసి చలికి ఎవరు కూడా పోలేకపోతున్నారు. కొంతమంది ఒడ్డున చేస్తున్నారు. కాబట్టి నేను సజెషన్ ఏంటంటే మనం అంత దూరం వెళ్ళాక మహాకుంభమేళ కాబట్టి అది కూడా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. సో ఇలాంటి అరుదైన అవకాశం మనిషి జీవితంలో ఒకసారి రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఇప్పుడు మనకైతే వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని పోగొట్టుకోకుండా మనం ఆ త్రివేణి సంఘం ఎక్కడైతే ఉంటుందో ఆ త్రివేణి సంఘంలో బోట్ ద్వారా వెళ్ళి అక్కడ స్నానం ఆచరించినట్లయితే అంతా కూడా బాగా జరుగుతుంది, మంచి జరుగుతుంది. సో కాబట్టి మీరు అంత దూరం వెళ్ళినాక ఖచ్చితంగా త్రివేణి సంఘానికి వెళ్ళి స్నానం అయితే ఆచరించండి. ఇక బోట్ పాయింట్ అయితే చాలా దుక్కులా ఉంటాయి. బోట్ పాయింట్ మెయిన్గా మరి అశోక చక్రవర్తి కిలా ఉంటుంది. ఆ కిలా దగ్గర అయితే మెయిన్ బోట్ పాయింట్ అయితే ఉంటుంది. ఆ బోట్ పాయింట్ దగ్గర నుంచి మన త్రివేణి సంఘానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఛార్జ్ అయితే చెప్తారు, రకరకాలుగా చెప్తారు. మీరైతే బార్గింగ్ చేయండి. బార్గింగ్ చేయకుండా మహాకుంభమేళలో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫుడ్ తిన్నా, ఏది కొనాలన్నా కూడా బార్గింగ్ అయితే 100% అయితే చేయండి. కొన్ని చోట్ల ఫిక్స్డ్ ఉంటుంది, కొన్ని చోట్ల ఫిక్స్డ్ అయితే ఉండదు. బార్గింగ్ చేస్తే మనం చాలా బడ్జెట్ అయితే ఆదా చేసుకోవచ్చు. సో నేనైతే 200 రూపాయలు పోవడానికి రావడానికి కలిపి 200 రూపాయలు అయితే ఇచ్చినాను. ఆ 200 రూపాయలు తీసుకుపోయి మళ్ళీ అక్కడ మనం స్నానం చేసినాక మళ్ళీ మనం ఎక్కడైతే ఎక్కినామో బోటు మళ్ళీ అక్కడైతే దింపేస్తారు. సో నేను 200 రూపాయలు ఇచ్చి నేనైతే వెళ్ళినాను. ఒక్కొక్క బోట్లో మినిమం ఒక 6 నుంచి 8 మందిని అయితే తీసుకెళ్తారు. బోట్ సైజును బట్టి ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క ఛార్జ్ అయితే చేస్తారు. మీ ఇష్టం. అది బార్గింగ్ చేస్తే మీకే ఉపయోగం ఉంటుంది. బార్గింగ్ చేయకపోతే మాత్రం మనమైతే ఏం చేయలేం. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఆ పక్కనే అశోక్ చక్రవర్తికి ఇలా ఉంటుంది. ఆ పక్కనే మరి బడే హనుమాన్ విగ్రహం ఉంటుంది. సో అది కూడా మీరు చూడవలసిన ప్లేస్. అక్కడ నుంచి మెయిన్గా 14వ శక్తిపీఠం మహాదేశ్వరి శక్తిపీఠం ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళొచ్చు. సో అక్కడికి వెళ్ళినట్లయితే మీకు ఒక మంచి మహాదేశ్వర శక్తిపీఠాన్ని కూడా దర్శనం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక అక్కడ నుంచి మరి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ లోకల్స్లో ఎవరిని అడిగినా కూడా శివాలయ పార్క్ ఉంటుంది. శివాలయ పార్క్ అనేది ఒక భారతదేశ పటం ఆకారంలో శివాలయ పార్క్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్క్ ఎట్లుంటుంది, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడ ఆ పార్కుకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా సపరేట్ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ శివాలయ పార్కులో భారతదేశ ఆకారంలో మన దేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఆ 12 జ్యోతిర్లింగాలకు సంబంధించిన టెంపుల్స్ నమూనాని ఆ శివాలయ పార్కులో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టెంపుల్స్ నమూనా అనేది చాలా జెన్యూన్గా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. మనం ఒరిజినల్ టెంపుల్స్ చూస్తే ఏ విధమైన ఫీల్ కలుగుతుందో ఈ టెంపుల్స్ చూస్తే ఆ విధమైన ఫీల్ అయితే కలుగుతుంది. ఈ శివాలయ పార్క్ను మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. 100% చూడాల్సిన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. ఇక మన భోజనం చేయాలనుకుంటే మాత్రం చాలా చోట్ల బడ్జెట్లో చాలా హోటల్స్ ఉన్నాయి. అన్ని రకాల ఫుడ్ అయితే దొరుకుతుంది. ఆ రకంగా మనైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఫ్రీగా తినాలనుకుంటే మాత్రం చాలా సెక్టర్లలో ఫ్రీగా అయితే పెట్టడం జరుగుతుంది. మెయిన్గా 20-21 సెక్టర్లలో ఫ్రీగా భోజనాలు ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. అక్కడ స్నాక్స్ ఇస్తున్నారు, మళ్ళీ టిఫిన్స్, టీ, ఈ విధంగా 20-21 సెక్టర్లో ఫ్రీగా ఈ విధంగా అయితే భోజనాలు కూడా చేసుకోవచ్చు. అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒకవేళ బడ్జెట్లో మనం రూమ్ తీసుకోవాలనుకుంటే మాత్రం టెంట్ సిటీస్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క టెంట్ సిటీలో ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుంది. మీరు బార్గింగ్ చేసుకొని మీరైతే వెళ్ళినట్లయితే స్టే చేయవచ్చు. డీలక్స్ ఉంటుంది, సూపర్ డీలక్స్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందులో మీకు నచ్చిన బడ్జెట్లో మీరైతే రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు టెంట్ సిటీలో. ఆ టెంట్ సిటీలో కాకుండా కూడా బయట కూడా మీరైతే బుక్ చేసుకోవచ్చు. బయట కూడా చాలా హోటల్స్లలో రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవి అందులో కూడా మీరైతే చేసుకోవచ్చు. ఇంకోటి, ఇప్పుడు మెయిన్ 6 డేట్లు అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహాకుంభమేళా జరుగుతుంది. ఇందులో మెయిన్గా 6 డేట్లు అయితే ఉంటాయి. అందులో 2 డేట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి, 13, 14. ఈ జనవరి 29న ఇంకొక డేట్ అయితే ఉంది. అలాగే ఫిబ్రవరి 3, 12, అలాగే 26. ఈ 4 డేట్లలో ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఈ డేట్లలో వెళ్ళినట్లయితే చాలామంది భక్తులను చూడొచ్చు, అఘోరాలను చూడొచ్చు, నాగసాధులను చూడొచ్చు. రకరకాల మనుషులు అయితే రకరకాల ప్రాంతాల నుండి, రకరకాల దేశాల నుండి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ డేట్లలో వెళ్ళాలనుకుంటే మొత్తం కొంచెం బిజీగా ఉంటుంది. సో మీరైతే ఆలోచించండి. ఇంకా మిగిలిన 4 డేట్లు అయితే ఉన్నాయి, మెయిన్ డేట్లు. మిగిలిన డేట్లలో కూడా మనం వెళ్ళొచ్చు. కాకపోతే కొంచెం తక్కువ ధర, మంది అయితే తక్కువ కనపడతారు. మన అన్నీ కూడా దర్శనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఈ నాగసాధువులు, అఘోరాలు ఎక్కువగా ఎక్కడ ఉంటారు అంటే
20-21 సెక్టార్లలో ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు 20-21 సెక్టార్లో ఫ్లైఓవర్ ఒకరైతే కనిపిస్తుంది. ఆ ఫ్లైఓవర్కి కింద కానీ పక్కన కానీ చాలామంది నిజమైన అఘోరాలు, నిజమైన నాగసాధువులు అయితే ఉంటారు. మీరు వారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఎవరిని కూడా డిస్టర్బ్ చేయరు. మనం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళు మనల్ని కూడా డిస్టర్బ్ చేయరు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలా మన జీవితంలో ఎప్పుడూ ఎన్నడూ చూడని నాగసాధువులు, అఘోరాలను అయితే చూస్తాం. ఇదైతే నేనైతే పక్కా చెప్తున్నాను. నేను చెప్పిన లొకేషన్కి వెళ్తే 100% అయితే మీకైతే కనపడతారు. ఇక్కడ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని రోజులన్నా స్టే చేయవచ్చు. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. లోకల్ తిరగాలనుకుంటే మాత్రం మీరు అక్కడ ఎలక్ట్రిక్ రిక్షాల్లో అయితే ఉంటాయి. ఎలక్ట్రిక్ రిక్షాలలో మనం జర్నీ చేసినట్లయితే వాళ్ళైతే తక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ప్రైవేట్ వెహికల్స్లో కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. బార్గింగ్ కనుక చేసినట్లయితే మనం చాలా తక్కువ బడ్జెట్లో జర్నీ అయితే చేయొచ్చు. నేను చెప్పిన ప్లేసెస్ కావచ్చు, నేను చెప్పిన కొన్ని కేర్ఫుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు పాటించినట్లయితే 100% ఒక్కరే మీరు వెళ్ళి రావచ్చు. అంత ధైర్యం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు అయితే జెన్యూన్గా నేను ఫేస్ చేసిన విషయాలే మీతోనైతే షేర్ చేసినాను. ఇందులో ఎలాంటి ఫాల్ట్స్ అయితే లేవు, అన్ని రియల్గా మీకైతే చెప్పినాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే మ్యాక్సిమం రిప్లై ఇచ్చే అవకాశం అయితే చేస్తాను. గట్లనే ఇక్కడ విపరీతమైన చలి అయితే ఉంటుంది. మీతో పాటు ఒక స్వెటర్, మంచి రగ్గులు, సాక్సులు, షూలు, గ్లౌజులు, అలాగే వాజ్లైన్ కూడా తెచ్చుకోండి. అంత బాగానే ఉంది, కానీ అసలు బడ్జెట్ ఎంత అవుతుంది అనేది మాత్రం మీకైతే డౌట్ ఉంది కదా. గది ఇప్పుడు చెప్తా వినండి. ఒక్కరికి రోజు స్టే చేయడానికి, అది కూడా థర్డ్ ఏసీలో జర్నీ చేస్తే మాత్రం 5,000 నుంచి 6,000 ఖర్చు వస్తుంది. అలాగే 3-4 డేస్ అక్కడ స్టే చేయాలనుకుంటే మాత్రం మినిమం 10,000 అయితే ఖర్చు వస్తుంది. అది కూడా థర్డ్ ఏసీ ట్రైన్ అప్ డౌన్ చేసుకున్న వారికి మాత్రం ఈ బడ్జెట్లో మనం మహాకుంభమేళకు ఒకరికి పోయే ఖర్చు అయితే మీకు అన్ని రకాలుగా మీకు చెప్పడం జరిగింది. ఇక మీరు లేట్ చేయకుండా వెంటనే ట్రైన్ బుక్ చేసుకోండి. మహాకుంభమేళకు వెళ్ళి మీరు అక్కడ తిరిగి చూసి అన్నీ తెలుసుకోండి, రాండి. ఆల్ ది బెస్ట్. హర హర మహాదేవ, శంభో శంకర. జై హింద్, జై శ్రీరామ్.